కట్టేరమ్మ రాలేదు, కొన్ని పంపించిందమ్మా. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ సో హే గైస్, ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసి వచ్చాను. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్లాక్ బస్టర్ 2025 బ్లాక్ బస్టర్ మూవీ ఇదైతే. నాకైతే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో నచ్చింది గైస్. టెర్రఫిక్, అసలు ఎపిక్. అంటే అంటారు కదా శవాలు లేస్తాయి అని చెప్పి, ఆల్మోస్ట్ అలానే అనిపించింది. నెక్స్ట్ లెవెల్ మూవీ ఇదైతే. సో ఇన్ డెప్త్ రివ్యూ కోసం అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్లీ కొత్తగా ఎవరైనా ఛానల్ కి విజిట్ అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ విజిట్ అయ్యి చెక్ చేయండి వీడియోస్. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమామా, నెక్స్ట్ లెవెల్ వీడియోస్ వస్తాయి. కంటెంట్ మాత్రం తగ్గేదేలే. సో మూవీ విషయానికి వస్తే, సో ఫస్ట్ హాఫ్ గురించి ప్రెసెంట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ టైటిల్ కార్డ్ తో స్టార్ట్ అవుతుంది మామా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు పీకే కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ కార్డ్ పడ్డది ఇంట్రో ఏదైనా ఉందంటే ఇదే మామా. నెక్స్ట్ లెవెల్ ఉంది తెలుసా, ఆల్మోస్ట్ అసలు. సో ఫస్ట్ హాఫ్ లో ఇదే 10 minutes కొంచెం అలా వెళ్తుంది, ఒక వామ్ ఫ్యాక్టర్ వస్తుంది. 10 minutes అలా ఉంటది, మళ్ళీ ఇంకో వావ్ ఫ్యాక్టర్. 10 minutes కి అసలు ఎలివేషన్ షాట్స్ వస్తాయి పవన్ కళ్యాణ్వి. నెక్స్ట్ లెవెల్ మామ. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాలర్ ఎగరేసుకొని చెప్పొచ్చు, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయినాను, ఈ మూవీ అందరికీ నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. ఎవరైతే యాక్షన్ లవర్స్, ఎలివేషన్స్ ప్లస్ గ్యాంగ్స్టర్స్, స్మగ్లింగ్ ఇలాంటి రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మూవీ చాలా నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ కి మాత్రం అంతగా ఎక్కకపోవచ్చు. అది మాత్రం కొంచెం ఇదిగా ఉంటది. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మామ, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే ఒక గూస్ బంప్స్ తో స్టార్ట్ అవుతుంది. ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఉంది, అసలు ఆ గూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు ఆ చూస్తున్నంత సేపు అసలు ఎంత టెర్రఫిక్ గా అనిపించింది తెలుసా పవర్ స్టార్ చూస్తుంటే స్క్రీన్ మీద. అండ్ మూవీకి మైనస్ పాయింట్ కూడా ఉన్నది గైస్. ఏంటంటే ఎమోషన్ సరిగా ఇంపాక్ట్ చేయలేదు, అలా వెళ్ళిపోయింది ఎమోషన్స్ అయితే. అదొకటి కొంచెం డిసప్పాయింట్. ప్లస్ కొన్ని సీజీ వర్క్స్ ఉన్నాయి, అది తప్పించి మిగతా సినిమా మాత్రం టాప్ నోచ్. అసలు వన్ టైం వాచబుల్ మూవీ అయితే కాదు, మినిమం 3 times వాచ్ చేస్తారు, అంత టెర్రఫిక్ మూవీ. మిస్ చేయొద్దు గైస్.